మా చిన్నప్పుడు ఒక చాక్లెట్ చూస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తినేవాళ్ళం. కానీ ఇప్పుడలా కాదు. ఏది చూసినా దీంతో ఏం ట్రై చేయొచ్చు అని ఆలోచిస్తున్నారు. సరే విషయానికొస్తే ఇదేంటా అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్ షేక్. ఏంటా మిల్క్ షేక్ విన్నాం కానీ ఐస్ క్రీమ్ షేక్ అనుకుంటున్నారా? బట్ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. సరే ప్రొసీజర్ వచ్చేసరికి కిట్ క్యాట్‌ని హాఫ్ హాఫ్‌గా చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేయండి. దీంట్లోనే ఐస్ క్రీమ్ అనేది వేసేయండి. ఇదొచ్చేసి మీ ఫ్లేవర్‌కి ఏదైతే ఇష్టమవుతదో ఆ ఫ్లేవర్ అనేది యూజ్ చేయండి. నేనొచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ హర్షీస్ అనేది ఒక చిన్న ప్యాకెట్ అనేది వేసుకున్నాను. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. మీకిష్టమైతే వేయండి లేకపోతే లేదు. బట్ వేస్తే ఏంటంటే దాని టేస్ట్ అనేది చాలా బావుంటది. జస్ట్ ఈ మూడిటిని ఇలా స్పూన్‌తో మిక్స్ చేసుకొని గ్రైండ్ చేయండి. వాటర్ అనేది అసలు యూజ్ చేయొద్దు. ఐస్ క్రీమ్ కాబట్టి అది మెల్ట్ అయిపోయి అదే గ్రైండ్ అయ్యి సరిపోతది. ఇలా అన్నీ మిక్స్ చేయడం ఎందుకు సెపరేట్‌గా తినేయొచ్చు కదా అంటారేమో! బట్ వన్ టైమ్ ట్రై చేద్దామని ఇట్లా ట్రై చేశాను. అది మిక్స్ అయ్యేలోపు ఈ మనం సర్వ్ చేసుకునే గ్లాస్‌ని డెకరేట్ చేద్దాం అనుకున్నాం. హర్షీస్ ఇంకో ప్యాకెట్ తీసుకొని ఇట్లా ట్రై చేశాం కానీ అంత పర్ఫెక్ట్‌గా రాలేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఫైనల్లీ మన షేక్ వచ్చేసి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఇలా ఉంటే సరిపోతది. జస్ట్ ట్రై చేసాం. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. ఓకే. బాయ్.